సినీ రంగం నాకు అర్థం కానిది ఏంటంటే, ఎందుకని ఆహ్, పిచ్చ పిచ్చ వ్యవహారాలకు సంబంధించి ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు డ్రగ్స్‌కి సంబంధించిన దాంట్లో మొన్న ఆ మధ్యన అమ్మాయి ఆహ్, ఏది కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు బెంగుళూరులో దొరకడం, ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది కదా! సస్పెండ్ చేసింది కదా! ఇప్పుడు సినీ నటిని ఏమనక్కర్లేదు. నటి సోదరుడు అమన్‌దీప్ తాజాగా డ్రగ్స్‌తో దొరికాడు. డ్రగ్స్ వాడాడన్న సంగతి తెలిసిన అతను పారిపోయాడు. ఇంకో ఇద్దరు అతనికి అమ్మినోళ్ళు దొరికితే ఆళ్ళిచ్చిన సమాచారం మేరకు ఇతని కోసం గాలిస్తున్నారు. రీసెంట్‌గా కూడా కొన్నాడన్నాడు. అంటే నిరంతరం డ్రగ్స్ వాడుతున్నాడు. సినీ రంగానికి ఎవరికీ కూడా డ్రగ్స్ వ్యాపారం చేయాలన్న ఫీలింగ్ ఉందని నేను అనుకోను. సినీ రంగం ఇట్లాంటి వాళ్ళ మీద ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకోవాలి. అతను మాలో లేకపోతే అతను మా సభ్యుడు కాదని చెప్పేయండి. బట్ బుల్లితెరల మీద కనబడుతున్నాడు అమన్‌దీప్ అనేటటువంటి. అతన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నారనను గాని, ఇట్లాంటిది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్మ్‌గా డెసిషన్ తీసుకోవాల్సింది డ్రగ్స్ కేసుల్లో దొరికిన, డ్రగ్స్ తీసుకుంటూ దొరికిన వాళ్ళని మేము ముందు సస్పెండ్ చేస్తాం. కేసులో శిక్ష పడితే ఎక్స్‌పెల్ చేస్తాం. అనేటటువంటి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారనుకుంటాను ఆ మధ్యన. బట్ అమలు అన్నటువంటిది ఇట్లాంటి విషయాల్లో చూపించాలి వేగంగా.